బ్రహ్మచారిణీ దేవి కథ. నవరాత్రుల రెండవ రోజు మా బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధిస్తారు. హిమవంతుడు, మేనకల దేవి కూతురుగా జన్మించిన పార్వతీదేవి చిన్ననాటి నుండే పరమేశ్వరుడిని తన భర్తగా పొందాలనే సంకల్పం చేసుకుంది. మహర్షి నారదుని సూచనతో ఆమె తీవ్రమైన తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. ఆమె సౌఖ్యాలన్నీ వదిలి సాదాసీదా తపోవస్త్రాలు ధరించి అరణ్యంలోకి వెళ్ళింది. వేరే సంవత్సరాలు భగవంతుడైన శివుని జపం చేస్తూ ధ్యానంలో మునిగిపోయింది. మొదట్లో పండ్లతో, వేరుశెనగలతో జీవించింది. ఆ తరువాత కేవలం బిల్వపత్రాలు మాత్రమే తిని తపస్సు కొనసాగించింది. చివరికి వాటిని వదిలేసి ఆహారం, నీరు లేకుండానే కేవలం ధ్యానం, భక్తితో జీవించింది. ఆమె శరీరం క్షీణించిపోయింది, చర్మం ముదిరిపోయింది, జుత్తు పెరిగిపోయింది. అయినా ఆమె భక్తి, ధ్యానశక్తి కాంతి మరింత ప్రకాశించింది. దేవతలంతా ఆమె తపస్సు మహిమాన్వితమని ఆశ్చర్యపోయారు. ఆమె అచంచలమైన సంకల్పం, భక్తి చూసి పరమేశ్వరుడు ప్రసన్నమై పార్వతిని తన భార్యగా అంగీకరించాడు. ఈ తపస్సు వల్లే ఆమెను బ్రహ్మచారిణి అని పిలుస్తారు. అంటే తపస్సుతో, నియమంతో జీవించేది. అమ్మవారి రూపం: కుడిచేతిలో జపమాల, భక్తి, జపం సూచకం; ఎడమ చేతిలో కమండలము, పవిత్రత, తపస్సు, నియమాల సూచకం. ఆమె రూపం ప్రేమ, జ్ఞానం, ఓర్పు, భక్తి శక్తికి ప్రతీక. బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించడం వలన భక్తులకు ఓర్పు, ధైర్యం, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని నమ్మకం. ఆమె మనకు నిజమైన ఆనందమనేది భక్తి, నియమం, విశ్వాసం ద్వారానే వస్తుందని బోధిస్తుంది.